విద్యుత్ కట్టు, నీటికి కటకట, 40 టన్నుల సహాయక సామాగ్రిని పంపిన భారత్, ఎన్డీఆర్ఎఫ్తో ఆపరేషన్ బ్రహ్మ ప్రారంభం, అసలే అంతర్యుద్ధం, ఆపై ప్రకృతి ప్రకోపం, సాయం చేసేవారున్న అందుకోలేని పరిస్థితి. వాస్తవానికి ఈ రాజకీయ నాయకుల ఇళ్ళ దగ్గర భూకంపము చనిపోయినట్లు తెలుస్తూ ఉన్నది, ఖైదీలు చనిపోయినట్లు తెలుస్తూ ఉన్నది, అసలు పత్తా జాడ లేదంట. మయన్మార్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం, తదనంతరం ప్రకంపనలతో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శనివారం రాత్రి కడపటి వార్తలను అందేసరికి 1664 మంది మృతి చెందారని, 3408 మంది గాయపడ్డారని, పలువురు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే కొండ ప్రాంతాలు, రెబల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి ఇది